ఒక 10 లక్షల రూపాయలు నెలకు సంపాదించే వ్యక్తి మన మధ్యలో ఉంటే మన రూల్స్ ఉంటాయి. అదేవిధంగా బయట పెంచుతానండి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్గా పెంచుతాను అచీవర్ 2.5 కోట్లు అచీవర్ కోటాగా 13 మంత్స్ తీసుకున్నారు ఈ విధానం ద్వారా. సో ఇవన్నీ మనకు కావాలా? ఒక కోటి రూపాయలు మేము తీసుకున్నాం సార్. బేసిక్గా ఫీలింగ్స్ అనేవి మీరు రెడీ. థ్యాంక్ యూ. Yes. Good morning once again. Good morning. Good morning, Varangal. Good morning. So, excite success seeker ఒకటే excite. నాకు తెలిసింది ఒకటే excited ఉంటే ఏదైనా. నువ్వు excitement లేవు అంటే ఏమీ కాదు. Yes or no? Yes. Are you excited? Yes. Excited? Yes. Because either. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిల్లగారి టైం ఇచ్చి ఇంత దూరం నుంచి మనందరికీ ఒక చక్కని నాలెడ్జ్ లైఫ్తో అంటే లైఫ్ని ఎట్లా రిస్క్లో ఉంటే ఎట్లా తీసుకుని బయట వచ్చినాము ఈరోజు మా అందరికీ మార్గదర్శకుడు అయినాడు. సో ఆయన ముందు నడుచుకుని పోతే వెనకాల వెళ్ళిపోయి వెంజులు కొంటున్నాము, ఇల్లు పడితే ఇల్లు కొంటున్నాము. సో డబ్బులు వస్తుంటే డబ్బులు వస్తామని మాకు కూడా. సో మా గురువు గారు ఇక్కడ ఉన్నారు సార్, మేము ధన్యవాదాలు చెప్పాలా అవుతా మనము. మాకు అంటే ఒక పేరుని క్లియర్ చేయడంలో సార్ ప్రధాన పాత్ర పోషిస్తారు. సో అంటే సమయం వచ్చింది కాబట్టి మీకు 5 minutes ఆ టాపిక్ మాట్లాడుతూ నా టాపిక్లో వెళ్ళిపోతా. 2019 మే నాకు ఈ ఆపర్చునిటీకి ఇంకా అంటే అప్పుడు 2018 నుంచే నాకు స్ట్రగుల్ అవుతా ఉంది. సో ఫోన్ వస్తున్నాయి రా వెస్టీజ్లోకి అంటే నేను లేదు నేను వెస్టీజ్ చేయను, నేను ఆల్రెడీ ఇట్లాంటి కంపెనీలు చేశాను, నా వల్ల కాదు నేను చేయను అని చెప్పి మా అప్లైతో ఫుల్ లొల్లి నడుస్తుంటే ఆయన చేయడు నేనేమో కాదు అంటున్నా. అవి నెలలు గడిచిపోయి రోజు 4-5 సార్లు ఫోన్ చేసి సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయమైందో నిద్రపోయిపోయిందని చెప్పి నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టినా ఇంకా లొల్లి పోయిందండి ఈరోజు. సో నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టినాము. అప్పటికి 6 months 8 months అయింది. ఒకరోజు రోడ్డు పక్కన దొరికినాను. ఇంకా దొరికిన తర్వాత వెళ్ళబోతాము అనేది ఛాన్స్ లేదు కదా. సో కాబట్టి వస్తున్నా అవతల నుంచి వస్తున్నాను, రోడ్డు దాటి అవతల వెళ్ళిపోయి మాట్లాడి నేను వచ్చి మీ ఇంటి దగ్గర కలుస్తా అది ఇది అని చెప్పేసి చెక్ ఒకటి కనిపించింది. అప్పటికి నేను కలుస్తా అని చెప్పి మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఇంకా ఆ రోజు కూడా సైన్ అప్ అవ్వాలా వద్దా నా ఆలోచన, కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వాడదాం అనేది నా ఆలోచన ఉండే. సో కానీ లేదు సైన్ అప్ అంటే ప్రొడక్ట్ కొనడానికి పైసలు లేవు, సైన్ అప్ అంటే లేదు అని చెప్పి సైన్ అప్ అయితే అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రొడక్ట్స్ కొనమన్నారు. నా ఫ్రెండ్ ఒకతను నాకు కార్డుతో నేను ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను, వాడుతున్నాను, మంచి అనిపించింది. అప్పటికి నాకు ఆఫ్లైన్లు సిస్టమ్ ఏమీ తెలియదు, జస్ట్ నా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి పోయి ప్రోడక్ట్ పర్చేస్ చేశాను. సో ఆయన చెప్పింది కాబట్టి వాడినా. ఎందుకు వాడినావు సార్, ఎందుకు ఉన్నావు అంటే కిరాణా షాప్ కూడా చుట్టమా కొన్ని వాడలేమా తలకాలు అది సౌత్ ఆఫ్రికా భాష. సో సిచ్యువేషన్ ఏమంటే ఆ ప్రొడక్ట్స్ తీసుకొని నా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి కొన్న వాడినా. సో మంచి అనిపించింది. సో బిజినెస్ స్టార్ట్ చేయాలి. నా అదృష్టం ఏముందంటే నిజంగా నా అదృష్టవంతులు ఎవరు లేరనుకున్నా. అయితే హైదరాబాద్కి ఎస్పీ భార్యలని మన గురువు వచ్చారు. ఒకసారి సో ఆయన హైదరాబాద్ వచ్చారు. నా అప్లైన్ గ్రేట్ అప్లైన్ విశ్వ కుమార్ దాస్ గారు పూర్ణిమ గారు ఒకసారి సో నాకు రోజు చెప్పిందే ఎల్లుండి సాగుతుండు, ఒకవేళ నేను సాగు మాట్లాడుతున్నా మిమ్మల్ని కనిపిద్దాం అనుకుంటున్నా.
సో అదంటే నేను ఆల్రెడీ నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా, నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు కలుస్తావు అది అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం ఆయనను కలవడం. ఆయనను కలవడానికి పోతే ఆ రోజు పరిచయం పెట్టి సలీం. ఆ రోజు నాకు హిందీ రాదు, ముఖరాదు, ఏం మాట్లాడినా నాకు అర్థమయ్యేది కాదు ఒకప్పుడు. సో ఆ రోజు సార్తోనే మాట్లాడాలని చాలా కుతూహలం ఉంది. కానీ ఆయన మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను మాట్లాడేది ఆ మధ్యలో పీరియడ్ సార్. ఆ రోజు తెలుసు ఈ సార్ కూడా మన అప్లై అని చెప్పి ఆ రోజు పరిచయం చేశారు. తర్వాత పక్కకి వెళ్ళిన తర్వాత సార్ దగ్గర వెళ్ళిపోయిన సార్ ఎట్లా సార్ ఏం సార్ అంటే తక్కువ టైం దొరికింది. ఒకసారి మీటింగ్ జరిగింది సికింద్రాబాద్లో హరిహర కళాభవన్ దాంట్లో. సో మీటింగ్ జరిగినప్పుడు నేను సార్తో చాలా సందర్భాల్లో అనుకునే వాళ్ళు మాట్లాడాలని, కానీ దొరికేది వాళ్ళు కాదు, ఎందుకంటే బిజీ ఉండే. సో ఆ మీటింగ్ పైన సార్ స్టోరీ చెప్తున్నప్పుడు నేను కనెక్ట్ అయ్యాను వాస్తవానికి. ఎందుకంటే మనకు ముందులో కూడా ఒకరు అంటే మనం దేనికైనా. సో సార్ నా పేరు సలీం, నేను క్యాబ్ డ్రైవర్, నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇట్లా నడుపుకునేవాడిని. సో కానీ బిజినెస్ చూసినా ఇట్లా అని చెప్పి సార్ మాట్లాడిన తర్వాత నాకు 25 లక్షలు 30 లక్షలు అప్పుండే. సో ఆ అప్పులోనే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. నాకు అనిపించింది అమ్మ నాకు ఏం కొరలేదు, నేను కూడా తెలుసా నాకు ఒక పార్ట్నర్ దొరికేదాన్ని. ఎందుకంటే నేను కూడా సుమారు 40-45 లక్షలు అప్పులో ఉన్న అప్పటికి ఏం లేదు, ఖాళీ కాదు తప్పుతున్నాడు, ఏమన్నా వేసుకోలేదు. ఇక రెడీ ఉన్నది ఏదైనా రెడీ అనే సిచ్యువేషన్లో ఉన్నా. ఇది చివరి ప్రయత్నం, బిజినెస్ అనేది ప్రెస్టీజ్ అనేది చివరి ప్రయత్నం. ఎన్నో సందర్భాలు అనిపించేది రోడ్లో అక్కడ కూర్చున్నప్పుడు, ఓ బస్సు లారీ అడ్డం వచ్చినప్పుడు నాకు అడ్డం పోతే అయిపోతుంది లైఫ్ అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. అట్లాంటి సిచ్యువేషన్లో నా పక్కన ఆల్రెడీ నాకు ముందున్న లీడర్ ఇన్ని అప్పులు ఉండే, ఆయన కూడా బిజినెస్ చేసి ఇంత చురుకుగా పనిచేస్తున్నప్పుడు నేను వెనక వాళ్ళ వద్ద సక్సెస్ కదా. నా మైండ్ సెట్ అదే ఉండే, ఏం లేకుండా ఏం చూడలే, ఏం కనపడలే. సో ఈ అంటే ఏ వ్యక్తి అయినా చేయొచ్చు, సార్ చేస్తుంటే నేను కూడా చేయొచ్చు. తర్వాత పర్సనల్ పోయి సార్ అని చెప్పి ఆ రోజు కలిసి సార్ ఎట్లా సార్ మీరు ఎట్లా మెయింటైన్ చేసి సార్ అది ఇది అని చెప్పి నాకు కూడా అదే పరిస్థితి సార్ అని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నా. ఆ రోజు సీరియస్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒకటే చాలా మంది చేసే పని ఏముందంటే కొంతమంది చూస్తారు, కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది పని చేస్తారు. సో ఈ ముగ్గురులో గెలిచేది ఎవరు అంటే నువ్వేమంటున్నా అంటే నువ్వు చూసి ఆలోచిస్తే గెలవు, దాన్ని చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తే తెలుసు. సో ఇది 100% అది. మేము ఆ రోజు అనుకున్నాం, నేనైతే నా జీవితంలో నేను 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటా, 10 లక్షల ఇన్కమ్ సంపాదించుకుంటా, ఒక 70 లక్షలు పెట్టి పెంచుతా అనుకుంటా అని చెప్పి నేను అనుకోలేదు. కానీ ఈ రోజు స్పాన్ ఆఫ్ 4 years 5 years సో నేను మీతో చెప్పినవి నా దగ్గర ఉన్నాయి. అందులో ఒకటి బెంచ్ కి ఉంది. సో ఇంతకంటే ఈజీ పైసా ఎందుకంటే బిజినెస్ ఇంకేమైనా ఉందా? సో కానీ మన మైండ్లో పెద్ద పరిశ్రమ ఉంటుంది. ఇది ఎట్లా అంటే మైండ్ అనేది ఒక సీకు లాంటి వాసనలో ఒక సీకు అంత పెద్దది. కానీ మన ఆలోచన విధానం దాంట్లో ఉండే హోల్ వాటిలో పోతాయి కదా. ఇప్పుడు మీకు అర్థమైందా ఏమంటున్నారంటే ఇంత పెద్ద మైండ్ మనకు ఉంది, బ్రెయిన్ ఉంది, కానీ ఆలోచన విధానాన్ని ఇంత చిన్నగా చేసేస్తాం. అది అందులో ఏమైందంటే సొరకాయ ముక్కలు మునకాయ ముక్కలు ఈ అన్నం మాత్రం తగిలి క్లోజ్ అయిపోతుంది. అది 2 రోజులు అయితే ఏమైతుంది జబ్బైపోతుంది. మన మైండ్ కూడా పరిస్థితి. చాలా మంది ఏమనుకుంటారు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మంచిది. నేను చెప్పిపోతాను ఇన్ఫర్మేషన్ అవాయిడ్ చేయడం నేర్చుకోవడం మీరు సక్సెస్ అయితే. ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఈ రోజు రోడ్డు పైన పోయి లుంగి వేసుకొని పోయేటోడు కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేయాలో చెప్పిపోతారు. దరిద్రం ఏంటంటే వాళ్ళ కూడా మనం చెవులు ఇచ్చి చెప్పేదో నిజమా కదా? 100% నిజం. అవకాశాలు భగవంతుడు వరాలు శాపాలు అవకాశాలు మాత్రమే. ఈ అవకాశాలను ఎప్పుడైతే మనం చేత పట్టుకొని ప్రసాదాలను స్వీకరించి ముందుకు నడుస్తామో వాడు గెలిచి నిలబడతాడు. ఎవరైతే ఈ బాధకాలు కొట్టుకుంటుంటారో వాడు వెళ్ళిపోతాడు. నేనేమంటున్నానంటే మీకు దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ వెళ్ళిపోతా. ఎక్కువ టైం నేను తీసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు ఈ హాల్లో కూర్చున్న మీ అందరూ అదృష్టం. 5 సంవత్సరాల ముందు
మాతో మాటలతో చెప్పిన ఆయన స్టోరీని ఈరోజు మనము ప్రొజెక్టులో చూడబోతున్నాం. మీరు అదృష్టవంతులే కాదు, అదృష్టవంతులే కాదు, మీకోసం తీసుకోవాలి. గట్టిగా గట్టిగా. సో ఒక ఊరిలో ఒక దర్జీ సో ఒక ఊరిలో ఒక బట్టలు కుట్టే వ్యక్తి తన పని తాను చేసుకుంటూ బట్టలు కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఎవరు లేరు, ఒక్కడే. సో అంటే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి తన కష్టాన్ని తన ప్రతిఫలానికి అరే ఇతనికి ఏదో ఒకటి చేయాలరా అనే ఆలోచన ఉంటుంది ఉంటారు. అదే 10 మందిని ముంచుకుంటూ పోయినాం అనుకోదు రాదు. కానీ 10 మంది కోసం మంచి మాట మాట్లాడి 10 మంది గెలుపుకు నువ్వు పనిచేసుకుంటూ పోతే ఖచ్చితంగా నీకంటూ ఒక రోజు వస్తుంది, నువ్వు వెయిట్ చేయాలి. సో ఇతను కూడా చాలా మంచోడు, ఎవరికి ఉన్నా అంటే కష్ట సుఖాలను తెచ్చుకుంటాడు, ఆదుకుంటాడు, అన్నం లేనుడికి ఒకటి అన్నం పెడతాడు. సో మంచి వ్యక్తి టోటల్. సో ఇతను రోజు వెళ్ళిపోయి సూర్య నమస్కారం చేసుకుని ఇంటి పక్కన ఉన్న సముద్రంలో పోయి స్నానం చేసి వచ్చి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ మనోడికి ఎప్పుడు ఉండేది, నేను కోటీశ్వరుని కావాలా, నేను కోటీశ్వరుని కావాలా, ఎట్లయినా కోటీశ్వరుని కావాలా. సో అలా అనుకుంటే అవుతుందా? అవుతుంది కూడా. బాగా స్పోకెన్ కూడా నువ్వే అనుకోకపోతే నువ్వు కోటీశ్వరుడు ఏంటి? అదే మరి సెలవుగా సో మనమే అనుకోకపోతే మనం ఎట్లా సక్సెస్ అవుతాం కాదు కదా. సో కానీ అనుకునేవాడు. సో సరే ఆయన పని ఆయన స్టార్ట్ చేసేవాడు, ఏ రోజు కూడా వదిలేవాడు కాడు, పని చేస్తూ వెళ్ళాడు. ఒక రోజు సముద్రంలో స్నానం చేస్తుండగా అతనికి ఒక రాయి దొరికింది, మెరుస్తున్న రాయి. ఆ రాయిని చూసి ఇది ఏం రాయి, ఇది ఎందుకు మెరుస్తుంది, దీని సంగతి ఏంటి, దీని కథ ఏంటి, ఏం సంబంధం లే. రాయి తీసుకుపోయినాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, విషయం పైన పెట్టుకున్నాడు. ఈ రాయి దేనికి వాడుతున్నాడంటే సూర్యుడు దాగడానికి వాడు పెట్టాడు. సో అది కాలక్రమేణా గడిచింది, సేమ్ అదే పైసలు వస్తున్నాయి, బియ్యమో ఉప్పు కాలో వెళ్తూ నీళ్ళు తెచ్చుకుంటూ తాగుడు నడిపించుకుంటూ పని చేస్తూ పోతులు స్నానం చేస్తూ తల పెట్టుకుంటూ వస్తుంది. ఎన్నో బతుకుతారు మనిషి, ఏదో రోజు పోవాలి కదా. ఆయన కూడా టమాటా అడిక్షన్. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఎవడు ఏం తిన రోజు ఎట్లేదు తిన ఏం జరిగింది అని ఒక వ్యక్తి వెళ్ళి డోర్ కొడతాడు. 4-5 జమ అయిపోయి డోర్ ఓపెన్ చేస్తారు. అంత అయిపోయింది అదే మంచోడు కష్ట సుఖాలు తెచ్చుకుంటాడు, అట్లా ఇట్లా ఎప్పుడు ఇట్లా మాట్లాడుతుండే కారు గురించి, ఇల్లు గురించి, పైసల గురించి, పొలాల గురించి మాట్లాడుతుండే మంచోడే పద్ధతి కనుక చేస్తారు అని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు లేనప్పుడు మన పోలీసులకు ఇన్ఫర్మేషన్ కొట్టదు. వాళ్ళు వచ్చి అన్ని సూరాలు వేసి ఏముంది కనుక ఏ కథ కానీ లాస్ట్కి వెళ్ళిపోతున్న విషయం మీద ఉన్న ఆ రాయి కనిపించిన పోలీసు దాని బయట తీసుకొచ్చి ఇట్లా పెడితే దగ్గర పెరుగుతుంది. ఆ రాయి ఒకవేళ అమ్మతో 100 కోట్లు. ఏమి ఈ 100 కోట్లు వచ్చే రాయితో ఏం చేసిండు? ఏం చేస్తుండు? కానీ డ్రీమ్స్ ఉన్నాయో భగవంతుడు ఇచ్చిందా లేదా? ఇచ్చినా లేదా? ఆయన యూజ్ చేస్తున్నా. ఎంతమందికి ఇక్కడ కారు కావాలి, రాష్ట్ర ఎవరు ఉండరు, ఆయన ఒకటే కాదు, ఎదగాలి కావాలని కూడా కావాలో. ఎంతమందికి ఇల్లు కావాలి, ఎంతమందికి నిలుపుకోవాలి లక్ష్యం కావాలి. మా అబ్బాయికి ఎక్కువ ఉంది కానీ సరే ఎంతమంది 10 లక్షలు కావాలా? ఎంతమంది లైఫ్లో ఫ్రీ అవ్వాలి, అయిపోవాలా? జాబ్ వద్దు, మనం టైం చూడకుండా లేవాలా, టైం చూడకుండా పడుకోవాలా. నా జీవితంలో నా బిగ్గెస్ట్ డ్రీమ్ అదే ప్రదేశం. పడుకుంటున్నావు, వేస్తున్నావు, తింటున్నావు, దీనికి టైం చూసి ఏది అది చేయదు. సో ఇవన్నీ కావాలా వద్దా? కావాలా వద్దా? వినిపిస్తలేదు. కావాలా వద్దా? కావాలా? ఇది కావాలి అంటే డైరెక్ట్ వచ్చి మన దగ్గర పడితే దీనికి వేరే ఒక అవకాశం కావాలా? ఇష్టలేదు, అక్కడిక్కడ చూసుకున్నారు, నేనే సేమ్ ఉన్నది. వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. డ్రీమ్ ఉంటే కూర్చుంటారు, డ్రీమ్ లేకపోతే వెళ్ళిపోతారు. అవునా కదా? పెళ్లిదారు ఎవరికి కావాలి? ఎందుకు
ఈ వరంగల్ సగం పుట్టుకపోయిన మీ నాయక చూడాలి ఎక్కడ చూడదు వీటికి సాంగ్ ఉంటే ఎస్ఆర్ నో ఇవన్నీ కావాలా కావాలి కదా కావాలంటే నేరుగా వచ్చి మన మీద పడవు కదా దానికోసం ఒక అవకాశం కావాలి అక్కడ డైమండ్ ఎట్లా దొరికిందో ఒక రాయి అట్లనే మనకు ఒక అవకాశం దొరకాలి ఎస్ఆర్ నో 5 సంవత్సరాల ముందు అలాంటి ఒక డైమండ్ అవకాశం దొరికింది అదే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ ఈ ఆపర్చునిటీని తీసుకున్నాము భగవంతుడు ఇచ్చిన దైవ ప్రసాదాలను తీసుకున్నాము ఇట్లాంటి మీటింగ్స్ అటెండ్ అయ్యాము సో లీడర్షిప్ గురించి మాట్లాడుకుంటే నేర్చుకున్నాము తర్వాత రోజు పొద్దుగాల జూమ్ మీటింగ్లు అటెండ్ అయిపోయి జూమ్ మీటింగ్ లో ఏ లీడర్ ఏం మాట్లాడుతుండు ఏ లీడర్ ఇన్ఫర్మేషన్ ఏముంది అని తీసుకున్నాము రాసుకున్నాము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాము డైలీ ఒకే పని ఉండే రోజు 5 మందిని కలిసి రావాలని టార్గెట్ పెట్టుకుని బయటికి వెళ్ళేవాళ్ళు మా ఆలోచన ఏం లేకుండే రోజు పొద్దుగా లేవాలా స్నానం చేయాలా భగవంతుడికి ఒక దండం పెట్టుకోవాలా జూమ్ మీటింగ్ ఆన్ చేసుకోవాలా జూమ్ వినాలి ఇంత టిఫిన్ తిన్నామా బయటకు వెళ్ళిపోయినాం ఈ రోజు నా టార్గెట్ ఇవాళ ఏ వ్యక్తి కూలికి పోయినప్పుడు 500 1000 రూపాయలు అయిపోతే ఇంటికి పోతారా కానీ మనం పోదు నేనేమంటున్నా మీరు చేసే పనికి కూడా కూలి పడకపోతే ఇంటికి తినొద్దు మరి మేము అట్లా పెట్టుకునే వాళ్ళం అట్లా పని చేసే వాళ్ళం మేము చేసిందంటే మా ఆస్తులు ఏమి అమ్ముకుని దాన్ని పెట్టలేదు ఎక్కడ డబ్బులు తీసుకుపోయి ఇన్వెస్ట్ చేయలేదు మేము ఒక్కటే కొత్త చేత పట్టుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాము సో దినదినంగా నేర్చుకున్నాము దీనికి ఒకే ఒక పెట్టుబడి ఏదైనా ఉంది అంటే అవి నీ ఆలోచనలే పెట్టుబడి నీ కళలే దీనికి పెట్టుబడి నీ కష్టమే దీనికి పెట్టుబడి అందుకు మించిన పెట్టుబడి లేదు సో ఈరోజు చాలా మంది అనుకుంటారు జాబ్ లో లైఫ్ ఉందా బిజినెస్ లో లైఫ్ ఉందా సో మీరేమంటారు 100% జాబ్ ఆర్ బిజినెస్ ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి నేను చెయ్యాలని ఉపయోగాలా లేకపోతే నేను గుర్తుండిపోయి 12 స్టార్ట్ అయ్యాను సరే నేను ఉత్తగా పోను ఎస్ఆర్ నా సో డబ్బులు కావాలన్నారు మీరు నవ్వినా సరే నవ్వకపోయినా సరే ఓకే సో అందరికి డబ్బులు కావాలి ఎస్ఆర్ నా సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఈ జీవితంలో మీరు ఫ్రీ అయ్యే డేట్ ఏదైనా ఉందా హలో 1 year 2 year 5 years అప్పుడు పెట్టామంటే ఫ్రీ ఇక్కడ అది వేరు నేనేమన్నా అది కాకపో ముందుకే పోయేది ఆప్షన్ జరుగుతున్నా ఉందా 5-10 ఏళ్ళు కష్టపడినా ఉందా లేదా మీ అంతరాత్మను అడగండి వితౌట్ ప్రెస్టీజ్ మీ అంతరాత్మను అడగండి ఇక్కడ మీద చేసుకోండి అదే నేను 2030లో ఫ్రీ అవుతానా మీకు ఒకవేళ 2030లో ఫ్రీ అవుతానా కూడా ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు వద్దు మీరు ఫ్రీ ఆప్షన్ మీ దగ్గర ఉంది లేదు అంటే ఇది మీకు అవసరం చూద్దామా మరి ఎక్సైటెడ్ ఆర్ యు రెడీ సో ఇక్కడ ఎంతమంది జాబ్ చేస్తున్నారు ఎంతమంది జాబ్ చేస్తున్నారు ప్రైవేట్ గవర్నమెంట్ సోషల్ లైఫ్ చాలా తక్కువ జాబ్ చేస్తున్నారు లేకపోతే ఆ ఏం లేకుండా ఓకే సరే ఏదైనా కాదు సో ఇప్పుడు జాబ్ కి బిజినెస్ కి తేడా తెలిస్తే అసలు జాబ్ చేయాలా బిజినెస్ చేయాలో ఆలోచిస్తారు ఎస్ సార్ నో కానీ తెలుసుకున్నారా మీరు ఎప్పుడైనా కొంతమంది ఉన్నారు తెలుసుకున్నారు కానీ కొంతమంది దగ్గర ఆప్షన్ లేదు కొంతమంది దగ్గర ఆప్షన్ ఉంది కానీ టైం పాస్ అయిపోయింది సో మీ అందరికీ నేను చూపించగలను సో జాబ్ వర్సెస్ బిజినెస్ నా టాపిక్ అది జాబ్ వర్సెస్ బిజినెస్ ఏంటి ఎట్లా ఎగ్జాంపుల్ ఈరోజు ఏ జాబ్ అయినా తీసుకుంటే ఎంత సాలరీ స్టార్ట్ అవుతుంది వరంగల్లో ఎంత వరకు మినిమం 10-15 వేలు ఉందా మాక్సిమం పీపుల్ వేసి తీరే సాలరీ కదా హైయెస్ట్ అంటే లక్షలలో ఓకే కానీ 75 to 90% పీపుల్ 15 నుంచి 20 వేల సాలరీలో ఉంటారు కలిసి ఎప్పుడు 50 వేల సాలరీకి వెళ్ళారు అవునా సో మరి మనం కూడా అదే రాసుకున్నామా సో యావరేజ్ లోనే వెళ్ళిపోదాం మనం కూడా కానీ సార్ మరి కొంత తక్కువ చేసిన సార్ మా వరంగల్లో అంటే అస్సలు తక్కువ చేయను 15 ఇంకొక 15 కలిపి 30 చేస్తాం ఓకే ఆర్ యు రెడీ ఓకే
నెక్స్ట్ ఇంకా లీడర్స్ చాలా ఎక్స్టెండెడ్ లీడర్స్ ఉన్నారు. సో ఓకే, సో ఒక 30,000 పర్ మంత్ మనం సాలరీ తీసుకుందాము ఎగ్జాంపుల్. ఓకే, 30,000 సాలరీ ఇంటూ 12 మంత్స్ ఇస్ ఈక్వల్ టు 3,60,000 అవుతుందా? అంటే మీ సంవత్సర ఆదాయం ఎంత? 3,60,000. 3,60,000 ఉంది. ఓకే, బాగుంది. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు యాక్చువల్గా? ఒక 20-25 జాబ్ వస్తే ఒక 30 వరకు చేస్తాం. అంటే ఒక 50 వరకు 55 వరకు కూడా ఏదో గట్లా చేస్తాను. ఇక 50 దాటినాక కదా వేరు ఉంటుంది, వాళ్ళకి చెప్పలేదు కదా. సో ఒక 35 రాసుకోవచ్చా? సో ఒకసారి ఆలోచించండి. 3,60,000 ఇంటూ 30 సంవత్సరాలు ఇది కూడా ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 1,20,00,000 అవుతుంది. శ్రీనివాస్ గారు 1,20,00,000 అవుతుంది. మరి 30 ఏళ్ళు పని చేసి ఎవరైనా బోనస్ ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తారా? ఇయ్యరా? చెప్పండి. ఎంత రాసుకున్నాం బోనస్? 10-15% అంటే ఎంత? 10 లక్షలు. నేను మిమ్మల్ని అంత తక్కువ చూడాలనుకుంటున్నాను. 50 లక్షలు రాదాము. ఓకేనా మీకు? సో ప్లస్ 50 లక్షలు ఎంత అవుతుంది? 1,58,00,000 అవుతుంది. ఇది ఎప్పటి వరకు? లైఫ్ ఎండ్. ఇప్పుడు ఇందాక వెజిటల్ కావాలన్నా ఇల్లు కావాలన్నా ఎవరు ఉండే, నెలకి పైసలు కావాలన్నా ఉన్నారు. చూడు, జీవితం అంతా కష్టపడితే నువ్వు సంపాదించేది ఎంత? 1,50,00,000 నీ జాబ్ లో, 1,50,00,000 ఎస్ఆర్ లో. ఇప్పుడు డ్రీమ్ పక్కన పెట్టేసి మనిషి బతకడానికి కూడు బట్ట కూడు ఎస్ఆర్ లో, అవునా? దాని తర్వాత ఒకటి అంటే తిండి ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, బట్టలు ఉండాలి, అంతే కదా. ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో మనకు కావాల్సిన డ్రీమ్ కాదు. ఒకప్పుడు కార్ అంటే డ్రీమ్, ఎస్ఆర్ నో? ఇప్పుడు నీడ్ కాదా? ఒక భార్య భర్త 2 పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఏదో చిన్న మొత్తంతో కార్ తీసుకోవచ్చు, అవునా? ఇప్పుడు నీడ్ అంటే నీడ్. ఎమర్జెన్సీ అంటే కూడా అది నా తెలిసి అలా రాసుకోవచ్చు, నీడ్, అవునా? ఒక కార్ కావాలా? చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కావాల్సిందే కదా. తర్వాత మనిషి అన్నప్పుడు తర్వాత ఇల్లు ఉండాలి, ఒక హౌస్. దాంతో పాటుగా మనిషి అన్నప్పుడు ఇంత 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలంటారు కదా, ఇన్వెస్ట్మెంట్స్, అవునా? దాంతో పాటు ఎక్స్పెండిచర్స్, ఖర్చులు, అవునా? ఇవి 4 కావాలా వద్దా? ఎలా ఉన్నావా? మీరు చెప్తలేరు. కారు ఒకటి కొన్నాము, దాని పెట్రోల్, సర్వీసింగ్, ఇన్సూరెన్స్, ఈఎంఐ వారాన్ని లెక్కగా వేస్తే ఎంత అవుతుండొచ్చు జీవితం మొత్తం పోయినాక? 50 లక్షలు అవుతుందా? 30 లక్షలు వేసుకోండి. 30 lakhs. 15-20 లక్షలు కాదు కదా. దానికి మళ్ళీ వడ్డీ గిటికతో 10 లక్షలు రాదా? దాని ఇన్సూరెన్స్ అవి లెక్క కడుతూ 4-5 లక్షలు ఉన్నావా? మరి బండి పోయినాక పెట్రోల్ డీజిల్ పోస్తే కావాలి 15-20 లక్షలు. మరి ఏం ఆలోచిస్తుంది మీరు? కింద వీగి ఉండట్లేదు. అది 50 లక్షలు అవుతుందా కదా? మళ్ళీ మీరు నా మాట కన్నా మీరు అనుకోలేదు, నేను ఇచ్చిపోతే పోయేటప్పుడు. ఇది ఒక 50 లక్షలు ఉంది. ఓకే, 50 లక్షలు ఉంది. ఒక ఇల్లు ఇదే వరంగల్ సిటీలో ఒక ఇల్లు కావాలి, ఎక్కువ వద్దు, కింద సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్, 150 గజాలు, 100 గజాలు. ఎవరు ఇయ్యండి సార్? సో అయితే ఇప్పుడు ఒక ఇల్లు కావాలి, ఇదే వరంగల్. ఎంత కాస్ట్ ఉండొచ్చు? 70 నుంచి 80 లక్షలు సార్. నియర్ టు 1 crore అంటే చాలా మంచిది. మంచి ₹1,00,00,000 కావాలా? మీకు ఎంత ప్రకారం రాస్తున్నా? ₹1,00,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నాం. తర్వాత మంచి అన్నప్పుడు ఇంకా దాచుకోవాలంటే కదా, ఇంత బంగారము, ఆడవాడి జాగో, ఇంత పొలము, ఆదాయం లెక్క పెట్టుకుని ఓ 50 లక్షలు అంత దాచుకోవచ్చు. కావాలి కాబట్టి 50 లక్షలు.
మరి ఖర్చులు కూడా ఉంటాయి కదా, మరి ఇవి కూడా దీనికి కూడా లెక్క ఉంటుంది కదా, మరి ఇది ఎంత రాదా? ఏ ఊరికే ఏం ఆలోచిస్తా సార్ 50 మాట్లాడారు అదే రాదు చూడండి, అదే రాదు. ఎంత అవుతుంది టోటల్ గా? ఎంత అవుతుంది? 2.5 అవుతుంది. డ్రీమ్ అన్నా నార్మల్ మాట్లాడినా? డ్రీమ్ గురించి నేను మాట్లాడలే. నువ్వు నార్మల్ గా బతికినప్పుడు నీకు ఎన్ని కావాలి? 2.5 నువ్వు కష్టపడితే నీకు ఎన్ని వస్తున్నాయి? 1.5. మరి 1 కోటి రూపాయలు ఏం చేస్తుంది? అర్థమవుతుంది నాకు. ఇది 5 ఏళ్ల ముందు నాకు అర్థం. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా సస్టం అంటే 100% నీ తప్పే. నేను అదే డిసైడ్ అయినా, దానికోసమే పనిచేసినాం ఈ రోజు ఇక్కడ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ తో పాటు మీ ఫ్రెండ్ మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీని పరిచయం చేసిండు. రోజు 2 నుంచి 3 గంటలు, 6 నుంచి 12 నెలలు నాతో పాటు ఉండు, నెలకు 50,000 వస్తాయి. నాకు చెప్పినా చెప్పలేదా? మీ జాబ్ మీరు చేస్తున్నారు, మీ 30,000 మీకు వస్తున్నాయి. ఇప్పుడు నాకు చెప్పు, ఈ 1,58,50,000 రూపాయలు నెలకు జీతం వస్తే అవి అట్లనే తీసుకపోయి పెట్టెల పెడుతురా లేకపోతే ఖర్చులు పెడుతురా? మరి ఇంకా నీ కాడేమో బొక్కు ఏముంది నీ కాడ? మనం ఏ గట్టిగా మనసులో మనం చూడడానికి అంతరించి ఇది ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజ్ అయినామో ఆ రోజే మా జీవితం పునర్జన్మ. సో ఎప్పుడైతే నా మిత్రుడు ఒక మంచి అవకాశం ఉంది, శ్రీనివాస్ కూడా కలిసి పనిచేద్దాం అన్నాడు, ఆ రోజు డిసైడ్ అయిపోయినా, అరే ఇతని వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు అని చెప్పి నేను డిసైడ్ అయినా. మీటింగ్ పోయినప్పుడు ఇక్కడ సలీం సార్ లాంటి లీడర్లు, ఇక్కడ మన మధు సార్ ఉన్నాడు, పవన్ సార్ ఉన్నాడు, సంగీత మేడం ఉన్నారు. సో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, గవర్నమెంట్ ప్రొఫెషన్ లో పనిచేస్తున్నారు, అరే గవర్నమెంట్ టీచర్లు పనిచేస్తున్నారు, క్యాబ్ డ్రైవర్ పనిచేస్తున్నాడు, ఫోటోగ్రాఫర్ పనిచేస్తున్నాడు, స్టూడెంట్ పనిచేస్తున్నాడు, చదువురామ పనిచేస్తుంది, ఆయమ్మ పనిచేస్తుంది. ఇంతమంది పనిచేసినప్పుడు నాతో ఎందుకు కాదని నేను డిసిషన్ తీసుకున్నాను. ఎప్పుడైతే డిసిషన్ తీసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేసామో, ఒక 2 సంవత్సరాలు కఠోర శ్రమ చేస్తే ఒక లెవెల్ వెళ్తాం. ఆ లెవెల్ నే క్రౌన్ డైరెక్టర్ అంటాము. ఇక్కడ 1 lakh అనేది ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. అంతేనా? క్రౌన్ డైరెక్టర్ మంచి లెగ్గులతో, మంచి ఎల్ఓబితో స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉంటుంది. నేను క్రౌన్ అయినప్పుడు మీ ఇన్కమ్ ఎంత సార్ అంటే 1,84,000 ఇన్కమ్ తీసుకుంటాను. దీనికి మధ్యలో ఒక రోజు చెప్తాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసింది 2019లో. మీటింగ్ ఉంది ఒకటి ఢిల్లీలో. సో మీటింగ్ కంపల్సరీ వెళ్ళి రావాలి. నాకు కూడా మీటింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఢిల్లీ అక్కడ నాకు నా సిచ్యువేషన్ ఏముందంటే నాకు అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. సో నా పాప పుట్టిన తర్వాత ఈ బిజినెస్ సైన్ అప్ చేశాను. పాప పేరు శ్రీకి, నా మిస్సెస్ శివాని పడేవాను. సో ఇంకొక పాప ఉంది నాకు, శ్రీయాని. సో ఆ పాప పుట్టింది. ఆ తర్వాత ఈ బిజినెస్ లో పాపకి పడుకోబెట్టి నాకు విశ్వతం దాస్ గారు వాళ్ళ మేడం మా ఇంటికి వచ్చి, మా మేడంకి నాకు మరోసారి క్లారిటీ ఇస్తున్నారు. సో ఆమెకి నాకు పాప పుట్టడం అదృష్టం. దురదృష్టం ఏంటంటే పాపకు తల్లిపాలి. నాకు ఇంకా ఒకటే ఆలోచన ఉంది, అంతే, ఏం లేదు, డబ్బా వల్ల. ఆ డబ్బాలో ఏ డబ్బా రాని ఆవు పాలు, ఈ పాలు, ఆ పాలు అందిస్తే చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది పాపం. ఎందుకంటే పాపం ఆమెది కాదు, మాది. లాక్టోజ్ ఇవ్వాలేమో, కానీ డైరెక్ట్లీ డైరీ ఫామ్ నుంచి తెచ్చి తాపిస్తే ఆమెకి అరగకపోవడం బాగా ఇబ్బంది చేసింది. తర్వాత ఒక డాక్టర్ని సంప్రదించి, వద్దు అండి ఇవి పడవు, మీరు ఈ పాలు తీసుకురండి, ఇవి యూజ్ చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు లాక్టోజిన్ అనే పౌడర్ తీసుకొని ఆమెకి డైలీ ఫీడింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. నాకు రోజు బయట పోయినామంటే సాయంత్రం ఇంటికి వచ్చేవరకే ఒక 500 రూపాయలు కావాలి. దేనికి? పాలన కొనుక్కొని ఇంటికి పోవాలి. నా ఫోన్ ఇంటికి నుంచి బాగా పాలన, నా భార్య నాకు ఫోన్ చేస్తే భయం అయింది. నాకు ఫస్ట్ ఫోన్ చేస్తుంది, పాలన బయలుదేరినాయి. సో కానీ ఎదురు కనిపించిన వ్యక్తి నల్ల నేను డబ్బులు అడగదు. ఈ నమ్మరు, మీరు కూడా కలిసి వివరణ అడిగేవాళ్ళేమో మేము ఏమో, అందుకంటే నా సిచ్యువేషన్. సో ఏం చేయాలో అర్థం కాదు. జరసేపు అనుకుంటూ దేవుడికి దండం పెట్టడం, సేపు పెట్టబెట్టడం, గడిసేపు వచ్చి వస్తాయి కాదు, జరసేపు పెట్టడం. ఎందుకంటే ఉత్తమ శక్తి కూర్చొని ఏడుస్తుంటే ఎవరైనా వచ్చాడు, ఏం చెప్పాలి? ఈ రామాయణం అంతా ముందు చెప్పాలని బాగా కదా.
అందుకే జర వర్షం అని వస్తే బాగుంది దేవుడు అని చెప్పి దండం పెట్టుకున్నట్టు. పొద్దుగాల 6 గంటలకు బయటకు వెళ్ళేవాడిని, నైట్ 12 అయితే ఇంటికి వెళ్తాను. ఒక పక్క పాల డబ్బులు లేవు, రెండో పక్క వచ్చేసరికి 44 లక్షలు 45 లక్షలు అప్పయింది. అప్పులో మొత్తం ఇంటికి వచ్చేవాడు. నేను ఇంటికి పోయినానంటే నా చెప్పులతో సహా ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే చెప్పులు బయట రావడితే ఇంటికి రా బయట ఉంటాను. ఇప్పుడు నా ఇంటెన్షన్ మంచిది, నేను అప్పు తీర్చాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా ఎవరు రా బయట నాకేం సంబంధం, డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. అప్పటికే నా దగ్గర ఒక కారు ఉంటే కారు ఇచ్చేసాను నలుగురికి. ఊళ్ళంతా తీసుకుపోయి అమ్మేసి ఇచ్చేసా. ఫ్రెండ్షిప్ లో పోయి ఒక ఫ్లాట్ ఉన్న అదే అమ్మాయి డబ్బులు కట్టేసిన, ఆయన కూడా 28 లక్షలు. ఏం చేయాలో అర్థం కాదు. ఒక పక్క బిజినెస్ చేయాలి, ఒక పక్క పాపకి పాల డబ్బులు. ఒక కిరాణా షాప్ దగ్గర ఒక వ్యక్తి కేజీ కందిపప్పు తీసుకురానికి పోయాడు. పోయి కేజీ కందిపప్పు ఇవ్వాలని ఆ పక్కన పుట్టలో ఒక కుక్క కూర్చొని, అది గడిపోసారి క్యాటరీ మీకు నడుస్తుంది, తర్వాత సైలెంట్ అయ్యాడు. ఈయన చూసి 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 కందిపప్పు అడిగాడు. ఆయన ఏంటి లొల్లి, ఏంటి లొల్లి నిలబడి రాదు. ఆయన అంటాడట, ఏంది ఎందుకు లొల్లి వేసుకుంది అంటే, ఆ గంపలో బస్స ఉంది, గోన బస్స. ఆ గోన బస్స కింద డబ్బులో ఉంది సూది. ఈ కుక్క పోయి దాన్ని కూర్చుంది, ఇది అటు ఇటు కదిలినప్పుడు కూర్చుకుంటుంది. అందుకే కాకిరి వీకిరి మొత్తుకుంటుంది. అది ఎప్పుడైతే కూర్చుకోవడం బంద్ అవుతుందో సైలెంట్ అయిపోయింది. మరి ఊరికే కూర్చుకొని నొప్పిలేసే వాళ్ళు లేచిపోతే కావాలంటే గట్టి కూర్చుకుంటలేదు, అందుకే లేచిపోతలేదు. మన పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా అప్పులోడు వచ్చి ఇంటి ముందరికి వచ్చి గల్లబడినంత పని చేసింది అనుకోండి, మనం మన అన్నం కూడా తినవు ఆ రోజు. మనం నీ సంగతి ఎంత చూసి నాకని తిండి తినట్టు మనం అప్పుడే నీకు 6 రోజుల పైసలు అడగవచ్చు చూడటం. మనం మీకు సినిమా ఏమంటాడు, రజనీకాంత్ డైలాగ్ వేసేసాను ముందర. ఆ రోజు వరకే అది మలపేయాలని మళ్ళీ కామన్. మళ్ళా వాడు ఎప్పుడు వచ్చి అడ్డపడ్డారు దానికి మనం అదే వస్తాం. కానీ మేమేం చేసామంటే, లైఫ్లో ఒక వ్యక్తి గెలవాలంటే అప్పులైనా ఉండాలి, నొప్పులైనా ఉండాలి. మాకు 2 ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి. అందుకే కానీ ఆగలే పని పోతలో స్పీడ్లో పని చేసుకుంటూ పోయినా కాబట్టి ఇక్కడ నేర్చుకుని మాట్లాడుతున్నాం. సో మీకు కూడా ఉపయోగిస్తాను. అప్పులు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, కానీ మనం మాత్రం వేరే కూర్చుని వాళ్ళే కూర్చుని సక్సెస్ వస్తుందంటే రాదు. దానికి కావాల్సింది ఇచ్చినప్పుడే మన దగ్గర వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కష్టపడడానికి ఎవరైతే రెడీ ఉంటారో సక్సెస్ కూడా వాళ్ళని వాయిస్తుంది. కష్టం వేరే పడాలి, అవి మాత్రం నాకుండే పడాలంటే మాత్రం కాదు. అది ఎన్ని రోజులైనా 4 రోజులు తింటావు, 5 రోజులు తింటావు, 5 నెలలు తింటావు, 2 సంవత్సరాలు తింటావు, తర్వాత తినలేవు. అలాగే నీకు డైజెస్ట్ అవ్వదు. మనం చేసుకున్న కష్టమే మనకి డైజెషన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు బిజినెస్ దొరికింది, బిజినెస్ చేసిండు, 2 సంవత్సరాలలో 1 లక్ష ఇన్కమ్ వచ్చింది. చూడండి, మరి ఇప్పుడు నెలకు 1 లక్ష రూపాయలు అంటే మరి 12 నెలలకు ఎంత? 12 లక్షల. మరి 12 లక్షలు ఇంటూ 30 సంవత్సరాలు ఇది కూడా ఎంత అవుతాయి? 3,60,00,000 అవుతుంది. ఇప్పుడు నాకు చెప్పండి, నీ జీవితంతో మొత్తం నువ్వు తిన్నావు, ఎంజాయ్ చేసినావు, దావతులు చేసినావు, అన్ని పడినా అనుకున్నాం. ఈ 3,60,00,000 వస్తే నీ కాడకి వెళ్ళాక నీ కాడ 1 కోటి రూపాయలు మిగులుతాయా? మిగులువా? నీ జీవితంలో నువ్వు బాగుపడవా? ఇంతకంటే అవకాశం ఏమున్నది? సంపద కొట్టబోదు కోటి కట్టుకుంటా. నేను హైదరాబాద్ నుంచి వరంగల్కి పైసలు తీసుకోనికి రాలేదు. నేను హైదరాబాద్ నుంచి వరంగల్ పైసలు తీసుకోపోనిక రాలే, మీ ఆస్తులు తీసుకోపోనిక రాలే. మేము ఎట్లా సంపాదించుకున్నామో మీకు నేర్పించుకోనికి వచ్చినాం. మీరు నాకు కులం బగాలు ఇచ్చి రెడీ చేస్తున్నాం. సపోర్ట్ మేము చేసింది ఎప్పుడైతే నా పని ఉన్నదో నాకు ఇంకా మీకు చెప్తున్నా, ఈ జాబ్తో ఒక బిజినెస్ ని చూపించాను, కానీ నేను జాబ్ కూడా లేదు. కొన్ని రోజులు చెప్పు లేకుండా ఆకలి అయితే సమోసా, అప్పుడు 5 సంవత్సరాల ముందు ఇప్పుడు సమోసా దొరకలేదు. 5 రూపాయలకు ఒక సమోసా, 10 రూపాయలకు ఒక సమోసా. పొద్దుగాల ఇంటి దగ్గర ఛాయ్ తాగి, ఏదైనా రొట్టె ఉంటే తిని ఛాయ్ తాగి బయటికి వెళ్తే మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. ఒక సమోసా తీసుకొని తిని కడుపు నిండా నీళ్లు తాగి ఆ మీద నుంచి ఛాయ్ తాగడం వల్ల ఆకలి అంటే 10 రూపాయలతో అయిపోతుంది.
అట్లా 10 రూపాయలతోనే ఆ సమోసాలు ఛాయలు నీళ్ళతో కడుపు నింపుకొని మధ్యరాత్రి 12 గంటల వరకు పని చేసి 12 గంటల తర్వాత ఇంటికి పోయి 1 గంటకు ఆ మిగిలిపోయిన అన్నం ఏదైతే ఉందో అది తిని, నాకు తెలిసి నేను ఒక 4 ఏళ్ళు వేడి అన్నం తినలేదు. అవి అన్ని త్యాగం చేసినాం, సాక్రిఫైస్ చేసినాం కాబట్టి ఈరోజు నేను నిలబడడం 10 లక్షల ఇన్కంతో నీతో మాట్లాడుతున్నాను. సో మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలంటే సో ఇలాంటి ఒక ఆపర్చునిటీని మీరు ఎంచుకోండి. ఈ విధంగా మీ లైఫ్ మీరు సెట్ చేసుకోండి. సో ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీంతో పాటుగా నెక్స్ట్ రాబోయేది అగ్రికల్చర్ ఎస్ఐలో రైతులకి మన వంతు కృషి చేసేది, మన వంతు సహాయం చేసేది, మన వంతు ఏమంటారు పెస్టిసైడ్స్ ని తగ్గించే దాంట్లో భాగం పంచుకునేది నెక్స్ట్ నుంచి, రేపటి నుంచి. సో నా జీవితంలో కూడా జరిగిన సంఘటన మీతో షేర్ చేసుకుంటా. సో దాన్ని కనుక మీరు యూజ్ చేసుకుంటారు, మీకు ఉపయోగపడే ఛాన్స్ ఉంది. సో నేను 2019లో మీటింగ్ స్టార్ట్ అయింది, బిజినెస్ స్టార్ట్ అయింది, ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశాను. తర్వాత ఢిల్లీలో ఒక మీటింగ్ ఉందన్నారు. సో ఆ మీటింగ్కి వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు లేవు. అక్కడ పోవాలంటే 16 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. నాకేమో ఇంటి దగ్గర పాల డబ్బకే డబ్బులు లేవు. సో కాబట్టి నేను కేవలం ఆడడం జోలి కూడా మొదలుపెట్టాను. ఏమనంటే డైరెక్ట్ డబ్బులు లేవంటే బాగోదు కాబట్టి అలా చులకన చూస్తారేమో అనే ఆలోచనతో ఇంకా ఏదన్నా ఒక అబద్ధం ఆడాలి, మీటింగ్ బంద్ చేయాలని చెప్పేసి మా తాత 2004లో పోయిన తాత మళ్ళీ పాపం లేదు కదా అని చెప్పేసి మా అప్లైని ఫోన్ చేసి మా తాత కంటే కింద ఉందంట, హాస్పిటల్ తీసుకొని వస్తారు. మళ్ళీ హైదరాబాద్ అంటే పోయేదాం ఆయన మాకు కష్టమవుతుంది కాబట్టి ఆ దగ్గరలో ఒక హాస్పిటల్లో పెట్టిరు. ఏ వీళ్ళకి ఏమైనా జరగవచ్చు, నేను అంత దూరం వస్తే ఇబ్బంది చేస్తానని చెప్పి లాస్ట్కి చెప్పేసి ఇక మాకున్నది ఒక తాత అలా ఆయన ముందు ఇంకెట్లా అని చెప్పి ఏదో చెప్దామని చూసినాం. మా అప్లైన్ అంటే డౌన్ లైన్ బాబు ఏమంటారు బేటా 8 నెంబర్ బాబు 10 నెంబర్ అంటారు కదా, ఈ అప్లైన్ అంటే కూడా అట్లే ఉండరు. కాకపోతే ట్విస్ట్ ఏముందంటే జనాలు అనుకుంటే డౌన్ లైన్, మా అప్లైన్కి ఏం లేదు. అప్లైన్ మన లెక్క రాసి పుస్తకం రాసి సంచలు పెట్టుకుని తిరుగుతున్నాడు. కాకపోతే చెప్పాడు ఎవరి జోలు అలా ఎవరిది అలా కొమ్ములు ఏడు అది ఈజీగా చెప్పు ఏం చెప్తున్నావు అన్నది. సో నేను ఈ జోలు చెప్పిన తర్వాత మా అప్లైన్ నాకు చెప్పిండు ఏం పర్లేదు ముసలాయన అంటున్నావు కదా, ఇక ఎవరికి టైం వచ్చినప్పుడు ఇక మనం ఏం చేస్తాం దానికి. కానీ ఒక పని చేస్తాం, మనం అయితే మీటింగ్ పోదాం. ఒకవేళ ఏదైనా జరిగింది అంటే నేను పక్కనే ఉన్నా కదా, వాయిస్ పాస్ ఏదైనా పంపిస్తాం 2 రోజులకి. అదేనా మీకు ముసలాయనే కదా, ఇది ఏం చేస్తాం మనం టైం వచ్చినప్పుడు ఎవరైనా పోవాల్సిందే. సరే మనమైతే మీటింగ్ పోదాము, ఒకవేళ ఏమైనా జరిగితే ఐస్ బాక్స్ ఏదో పంపించి నువ్వు పోయాను నన్ను అడిగిద్దాం నాని. ఇక నాకు అర్థమైపోయింది నన్ను వదిలినట్లేదు. అప్పుడు ఇంటికి పోయి మొక్క మార్చుకుంటే నా వారి వచ్చింది ఏమైంది పోవాలంటే నేను అన్నా దాస్తారు రాయమని మామూలు దగ్గర ఆ మీటింగ్ కూడా బాగుంటుంది, ఏం చేయాలి నా దగ్గర డబ్బులు లేవు అని ఆలోచిస్తుంటే అమ్మాయికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పాకెట్ మనీ ఇస్తారు కదా, ఎప్పుడన్నా కూతురు చూసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు 500 1000 చేతిలో వెళ్ళిపోతుంది కదా, ఆ పైసలన్నీ దాచిపెట్టుకుంది. ఏమనుకున్నదో వెళ్ళి నేను ఎన్నరైనా ఇయ్యలే డబ్బులు, ఇప్పుడన్నా నేను లేనప్పుడు అలాగే డబ్బులు తీసుకుపోయి ఆ పండుగ కొనిపించుకొచ్చుకునేదాన్ని. కానీ నా ఎవరికి ఏ డబ్బులు ఇవ్వదు, ఆమె కూడా తినేది కాదు. ఆమె దగ్గర సుమారు 6,400 ఉంటే ఆ 400 తీసుకొని 6,000 ఇచ్చింది. ఇవ్వ నువ్వు టికెట్కి ఏదైనా బుక్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ శివాని. ఒకసారి చాలా మంది ఏం చేస్తారంటే నువ్వు చేయబోతుంది, నువ్వు ఓటు చేయమన్నాడు, ఒక పిల్లలు 70 లేవా, ఇప్పుడు వాడు విలువ ఏనంటావు, వాడు చేసే కూడా తాడేసుకొని వస్తారు, అసలు కూడా వస్తారు. ఎప్పుడు కూడా నెగిటివ్ చేయదు. ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు అతనికి నువ్వు నెగిటివ్ ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, నువ్వు నెగిటివ్ చేయదు. సో ఆ రోజు అమ్మాయి నాకేమనలేదు, సరే అదేదో ఇంపార్టెంటే ఉండొచ్చు, లాస్ట్ సార్ నీ వెంట ఇంత పడుతున్నాడంటే అది ఏదో ఉంది కదా అందుకే పడినేమో, ఇగో నా దగ్గర 6,000 తీసుకోవాలి. 6,000 వచ్చిన సంతోషం ఉంది, ఇంకా 15,000 ఇవ్వాలని భయం అంటే